హనుమాన్ నిజంగా బ్రతికే ఉన్నాడా? స్వయంగా హనుమంతుడే ఈ మందిరానికి పూజారిగా ఉన్నాడు. ఇది మార్గరి మందిరం. ఇది కేరళలోని కన్నూర్ డిస్టిక్ లో ఉంది. త్రేతాయుగంలో సీతాదేవి కోసం వెతుకుతున్నప్పుడు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పేరలసరి అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి ఉనికిని అనుభూతి చెందుతాడు. శ్రీరాముడు వెంటనే హనుమంతునికి హిమాలయాల దగ్గర నుంచి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తీసుకురమ్మని చెప్పాడు. హనుమంతునికి విగ్రహం తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. కానీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన సమయం దగ్గర పడింది. అందుకే శ్రీరాముడు తన గాజులు తీసి అక్కడ విగ్రహం లాగా పెట్టాడు. ఆ మందిరమే పెరలసరి సుబ్రహ్మణ్య స్వామి మందిరం. హనుమంతుడు రాగానే రెండో విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టారు. అభిషేకం కోసం హనుమంతుడు తన తోకతో భూమిని కొట్టి ఒక కొలను నిర్మించారు. ఇప్పటికీ ఆ కొలను అక్కడే ఉంది. ఇక్కడ శ్రీరాముని విగ్రహంతో పాటు వినాయకుని విగ్రహం, హనుమంతుడి విగ్రహం కూడా ఉన్నాయి.